కార్యదర్శి. ఇవాళ టెక్కల్ నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రైవేట్ కళాశాల, ప్రభుత్వ కళాశాల విద్యార్థులందరికీ కూడా హాస్టల్ సీట్లు మంజూరు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు దాదాపు 10-15 కిలోమీటర్ల నుంచి ఇవాళ టెక్కలి జూనియర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా కాలేజీలు ఓపెనింగ్ అయ్యి నెలలు గడిచినప్పుడు కూడా ఈ యొక్క హాస్టల్స్లో సీట్లు అనేవి మంజూరు చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు వర్షం పడితే వాళ్ళు టైంకి కళాశాలకు రాలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అర్హత కలిగిన విద్యార్థులందరికీ కూడా హాస్టల్లో సీట్లు మంజూరు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ హాస్టల్ విషయం పైన కళాశాల హాస్టల్ మ్యాట్రిన్ గారు దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే టెక్కలిలో మంచి ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఇక్కడ చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సుమారు 15-20 కిలోమీటర్ల నుంచి విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు. వాళ్ళకి టైంకి హాస్టల్ సీట్లు మంజూరు కాకపోవడం వల్ల వాళ్ళు కాలము వృధా అవుతుంది, డబ్బులు వృధా అవుతుంది, చక్కగా చదువుకోవడానికి వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది. దీన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్హత కలిగినటువంటి ప్రైవేట్ కళాశాల విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం సీట్లు మంజూరు చేస్తుందని చెప్పేసి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ విషయంపై స్థానికంగా ఉన్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ త్రినాథరావు సార్ కూడా వినతిపత్రం మంజూరు చేయడం జరిగింది. ఆయన కూడా స్పందించారు, త్వరలో సీట్లు ఇస్తామంటారు. ఇంకా ఈ 1 or 2 డేస్లో వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి పునాదులు వేస్తారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.